హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. ఈరోజు మనం ఒక వీడియో సేఫ్టీ గేర్స్ అంటే రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్స్ మీద చేయబోతున్నాం. నేను యాక్చువల్గా ఇవి కొని 1 వీక్ కన్నా ఎక్కువనే అవుతుంది. కాకపోతే ఏంటంటే అది తీసుకున్న నెక్స్ట్ డేనే ఒక చిన్న దెబ్బ తాకిందనమాట. బైక్ ర్యాంప్ మీద ఎక్కిస్తుంటే ఇట్లనే 45 డిగ్రీ యాంగిల్లో స్ట్రక్ అయిపోయిందండి. ముందు గ్రావెల్ ఉంది, ఇంటి ముందు అంతా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇంకేం చేయలేక బైక్ వదిలేసిన. చిన్న దెబ్బనే తాకింది, కానీ దానివల్ల ఇంకా చేయలేకపోయినా. యాక్చువల్గా రేపు ఫ్రైడే, ఈరోజు థర్స్డే, ఫ్రైడే వీడియో రావాలి కదా. సో ఈరోజు నైట్ షూట్ చేస్తున్నాం, థర్స్డే నైట్. ఇప్పుడు దెబ్బ ఒకసారి చూడండి, ఇంతే తాకింది. ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు రైడింగ్ గేర్స్ ఎంత ఇంపార్టెంట్ అని. ఇది ఇప్పుడు ఇంటి దగ్గర తాకింది కాబట్టి ఒక 1 వీక్ సరే ఏం చేయకుండా వద్దు, నార్మల్ రెస్ట్ తీసుకున్నా సరిపోతుంది. ఇంత చిన్న దెబ్బ అయినా సరే ఇప్పుడు మనం ఎక్కడన్నా బయట ట్రావెలింగ్ చేసేటప్పుడు తాకినా కూడా ట్రావెలింగ్ అన్నీ స్పాయిల్ అవుతాయి. మన టైం, ఎనర్జీ, మనీ మొత్తం అంతా అంతే వేస్ట్ అయిపోతుంది అనమాట. అదేదో అందుకే ఆ మనీ ఏదో ఇన్వెస్ట్ చేసేది, ఏదో సేఫ్టీ గేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి కొంచెం అంటే ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాపీగా వెళ్ళేసి ఎంజాయ్ చేసేసి రావచ్చు, ఏం రిగ్రెట్స్ ఉండకుండా. సో నేనైతే టూరింగ్ జాకెట్, టూరింగ్ ప్యాంటు తీసుకున్నాను అనమాట. మనం నెక్స్ట్ అప్కమింగ్ టూరింగ్ చేస్తాం కాబట్టి బైక్ మీద ఎక్కువ, ప్రస్తుతానికైతే టూరింగే తీసుకున్నా. సో ఇప్పుడు అవి చూపిస్తా. ఫస్ట్ ఇవి వచ్చేసి గ్లౌజ్ అనమాట. యాక్చువల్గా అయితే టూరింగ్కి ఫుల్ గాంట్లైన్ గ్లౌజ్ వాడతారు, కానీ ఆల్రెడీ ఇక్కడ మనకి జాకెట్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఫుల్ గాంట్లెట్ ఎందుకు, సరే సెమీ గాంట్లెట్ తీసుకుందామని సెమీ గాంట్లెట్ తీసుకున్నా. ఇది రైనాక్స్కి అర్బన్ ఎక్స్ క్యామో గ్లౌజ్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 3450 ఏమో పడ్డది. ఇక్కడ నకల్ గార్డ్ ఉంది, టీపీయూ ఇన్సర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఫింగర్స్కి, ఇక్కడనేమో ఫోమ్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పామ్ స్లైడర్స్ నాక్స్, ఎస్పీఎస్ నాక్స్ స్లైడర్స్ ఉన్నాయి అన్నమాట. క్వాలిటీ అంతా బాగుంది, ప్రొటెక్షన్ కూడా. ఇది ఇక్కడ రిఫ్లెక్టివ్ స్ట్రాప్స్ ఉన్నాయి, అంత బాగుంది క్వాలిటీ అయితే. ఇది సైజ్ వచ్చేసి నాకు మీడియం, లార్జ్ కొంచెం కన్ఫ్యూజన్. నా సైజ్కి, నా వెయిట్కి ఏంటంటే కొంచెం మీడియం అయితే కొంచెం టైట్ అనిపిస్తాయి, లార్జ్ కొంచెం లూజ్ అవుతాయి. సో ఎప్పుడైనా రైడింగ్ గేర్స్ తీసుకుంటే కరెక్ట్ ఫిట్ చూసుకోండి. అంటే గార్డ్స్ అన్నీ సేమ్ సైజు, అంటే సేమ్ ప్లేస్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడానికి. చూడండి, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది నాకు. ఇక్కడ గ్రిప్ ఉందన్నమాట. మనం యాక్సిలరేటర్ కానీ హ్యాండిల్ బార్ పట్టుకోవడానికి గ్రిప్ ఉండాలి కదా, ఫిట్ కాకుండా గ్రిప్ ఇచ్చిండు. లోపల సైడ్ మొత్తం జెన్యూన్ లెదర్ ఉంది. ఇంకా ఈ ఫింగర్ అంటే ఇండెక్స్ ఫింగర్కి ఫోన్ యూజ్ చేయడానికి టచ్ సెన్సిటివ్ ఉందన్నమాట. అంతే. ఇక్కడ మెష్ ఉంది ఎయిర్ ఫ్లో చేయడానికి. వాటర్ ప్రూఫ్ అయితే కాదు ఇది. వాటర్ ప్రూఫ్ వింటర్కి అయితే పనికిరావు. మన డైలీ లైఫ్ రైడ్స్కి, నార్మల్ డ్రై రైడ్స్కి, సమ్మర్లో అలాంటి దగ్గర రైడ్ చేసినప్పుడు కొంచెం వెంటిలేషన్కి బాగుంటుంది. ఈ గ్లౌస్ ఇక్కడ స్లైడర్స్ వచ్చినాయి. అంటే మనం పడ్డా కింద పడ్డా ఇదే ఇంపాక్ట్ కదా, మనం హ్యాండ్స్ ఫస్ట్ కింద పెట్టిస్తాం. సో మెయిన్ ఇంపాక్ట్ ఏరియాస్లో స్లైడర్స్, అది కూడా నాక్స్ ఉన్నాయి. సో ఓకే, బెటర్. జాకెట్ వచ్చేసి ఇంత కవర్లో వచ్చింది. ఈ పేపర్ బ్యాగ్లో వచ్చారు రైనాక్స్ వాళ్ళు. నేను రైనాక్స్ అఫీషియల్ స్టోర్లోనే తీసుకున్నా. జాకెట్ చాలా హెవీ ఉంది, ఎందుకంటే టూరింగ్ జాకెట్ కదా, ఆబ్వియస్లీ హెవీ ఉంటుంది. ఇది జాకెట్ కూడా రైనాక్స్ స్టెల్త్ ఈవో ప్రో. ఇది దీని ప్రైస్ వచ్చేసి 12,750 పడ్డది. ఇది అన్నిటికన్నా అంటే మంచి ప్రొటెక్షన్ ఉందన్నమాట. నాక్స్ దీనికి కూడా ప్రొటెక్షన్. బ్యాక్ లెవెల్ 2, షోల్డర్ లెవెల్ 2, ఎల్బో లెవెల్ 2, చెస్ట్ ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇది లెవెల్ 1 అన్నమాట. చెస్ట్ ఒకటే లెవెల్ 1. ఇది కూడా నాక్స్. ఇంకా మిగతా అంటే ఇది 600D PU పాలిస్టర్ ప్లస్ కార్డురా అన్నమాట. ఎయిర్ వెంట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. అంటే మొత్తం కార్డురా కాబట్టి వెంటిలేషన్ ఏమి ఉండదు అనుకుంటే ఇక్కడ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. ఇది ఓపెన్ చేసుకుంటే ఎయిర్ ఇంటేక్ ఉంటుంది అన్నమాట. ఫ్రంట్, సైడ్కి, హ్యాండ్స్కి మొత్తం కలిపి 8 ఇంటేక్స్ ఉన్నాయి. వెనకాల ఒక ఎగ్జాస్ట్ వెంట్ ఉంది. అంటే లోపలికి వచ్చిన ఎయిర్ అయినా బయటికి ఎగ్జాస్ట్ రావాలి కదా, దానికి. ఇక్కడ రిఫ్లెక్టివ్ ఉంది, రైనాక్స్ బ్రాండింగ్ వచ్చింది. జాకెట్ అయితే హెవీ ఉంది. నార్మల్ మనం
అర్బన్ ఎక్స్, ఎయిర్ జీటీ అలాంటివి తీసుకుంటే మనం డైలీ లైఫ్లో వాడతాం కాబట్టి వెంటిలేటెడ్, ఇక్కడ మొత్తం వెంటిలేటెడ్ ఉంటుంది కాబట్టి కలక ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే మొత్తం కార్డర్ కాబట్టి టూరింగ్ జాకెట్ కదా, సో హెవీ వెయిట్ కొంచెం అయితే ఉంటుంది ఆబ్వియస్లీ. ఓపెన్ చేద్దాం. మనకి వాటర్ లోపలికి అంటే నార్మల్ స్ప్లాషెస్ వచ్చిన చినుకులు పడ్డాయి అనమాట, వాటర్ లోపలికి పోకుండా జిప్లోకి ఎంటర్ కాకుండా మనకి ఇక్కడ ఇంకో లేయర్ ఎక్స్ట్రా ఇచ్చారు అనమాట. ఇట్లా ఒకసారి వేసుకోండి. చూడండి కరెక్ట్ పెట్టుంది. ఆర్మ్స్ ఇక్కడ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ప్లస్ ఇక్కడ ఒకవేళ మనకి టైట్ లూజ్ కావాలనుకుంటే ఇది గిర్త్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట మన హ్యాండ్ని బట్టి. అంటే కొందరు బైసెప్స్ ఉంటాయి, కొందరికి ఫోర్ ఆర్మ్స్ ఎక్కువ ఉంటాయి. సో మన అడ్జస్ట్మెంట్ బట్టి హ్యాండ్స్కి వెంట్స్ అని చెప్పినా ఇట్లా ఒకవేళ మనకి ఎయిర్ ఇంటెక్ కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్, ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఫోర్ ఆర్మ్ బైసెప్కి. ప్లస్ ఇక్కడ మనకి మూమెంట్ మంచిగా ఉండడానికి ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ లాగా మెటీరియల్ ఇచ్చారు. ఈ 2 పాకెట్స్ ఇచ్చారు ఇక్కడ ఫ్రంట్, ఒకటి ఎంటీ ఉంది. ఇది ఇంట్లో అయితే వాళ్ళు ఆల్రెడీ ఒక బెల్ట్ ఉంటాను. ఇది లంబర్ సపోర్ట్ బెల్ట్, ఎక్కువసేపు లాంగ్ రైడ్స్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ రాకుండా పెట్టుకోవచ్చు అనమాట. ఇది లోపల నుంచి పెట్టుకోవచ్చు, చూపిస్తాను. ఇక్కడ ఒక పాకెట్ ఉంది, ఇది ఎయిర్ వెంట్స్ది జిప్ ఉంటుంది. ఇది కాకుండా మనకి ఫోన్ వర్షం కలగకుండా పెట్టుకోవడానికి కానీ ఇక్కడ డ్రై కోడ్ అని మీకు కనిపిస్తుంది. ఇది ఒక వాటర్ ప్రూఫ్ పాకెట్ వస్తుంది అనమాట. ఇంకా పాకెట్స్ అయితే ఇంతే, ఫిట్టింగ్ బాగుంటుంది జాకెట్ మొత్తం. ఒకసారి ఎయిర్ వెంట్స్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు, ఇట్లా కనిపిస్తుంది జాకెట్. ఇది హ్యాండ్స్కి 2, ఇవి 2, ఇక్కడ ఇవి సైడ్కి, ఇక్కడ సైడ్ ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి. ఇవి ఎయిర్ వెంట్స్. ఇది యాక్చువల్గా 2 వే జాకెట్, అంటే 2 వే జిప్ ఉంటుంది. ఇది మనం ఒకవేళ ఎక్కడన్నా రెస్ట్ తీసుకుంటున్నాం కొద్దిసేపు, అంటే టైట్గా ఉంది కొంచెం లూజ్ చేయాలనుకుంటే పైకి అనుకొని ఇట్లా వదిలేసుకోవచ్చు అనమాట, ఫ్రీగా ఉండడానికి వస్తుంది. ఇంతే, బ్యాక్ నుంచి చూపించారు. సార్ లంబర్ సపోర్ట్ పెట్టి చూపిస్తాను మీకు, అంటే పెట్టాను చూపిస్తాను ఎట్లా పెట్టాలో. ఇక్కడ ఉంది కదా, ఇది ఈ పాకెట్ ఇన్సర్ట్ ఉంది కదా, దీంట్లో నుంచి ఇన్సర్ట్ చేయాలన్నమాట లంబర్ సపోర్ట్ అనేది. సో ఇక్కడికి వచ్చేస్తుంది. మనం ఫస్ట్ అది పెట్టుకొని దాని మీద నుంచి జిప్ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా జాకెట్ తీయాలనుకున్నప్పుడు తీసేసి వదిలేస్తే అయిపోతుంది. ఇంతే. నాకు మెయిన్ ఈ జాకెట్లో అదొకటి మంచిగా నచ్చింది. అంటే ఎక్స్ట్రా అడిషనల్ మనీ లేకుండా టూరింగ్ జాకెట్స్ ఏ బ్రాండ్లో అయినా అదే రేంజ్లో ఉంది. ఇది కొంచెం లంబర్ సపోర్ట్ కూడా ఇస్తారు కాబట్టి కొంచెం మనకి లాంగ్ రైడ్స్లో కూడా బ్యాక్ పెయిన్ రాకుండా కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేసిన రైనాక్స్. జాకెట్కి లైనర్ సేమ్ రావు మనకి, థర్మల్ లైనర్ అయినా సరే రెయిన్ లైనర్ అయినా సరే సపరేట్గా తీసుకోవాలి. నేను థర్మల్ లైనర్ అయితే తీసుకోలేదు, చూస్తున్నారు ఎప్పుడు సిమ్టల్ పట్టేస్తున్నాయి. ఇప్పుడు చేసే రైడ్స్కి అయితే మోస్ట్లీ థర్మల్ లైనర్ అవసరం రాదు, ఎందుకంటే జాకెటే కొంచెం వెంటిలేషన్స్ అన్నీ మూసేస్తే అదే కొంచెం మెచ్చగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇప్పుడు తీసుకోలేదు. ఫ్యూచర్లో ఎప్పుడైనా వింటర్ రైడ్స్ అవసరం ఉంటే అప్పుడు చూస్తా, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ చలి పెట్టినా సరే నా దగ్గర ఉలెన్ థర్మల్స్ ఉన్నాయన్నమాట. జాకీ, లక్స్ అలాంటివి దొరుకుతాయి కదా. సో ఇంతకుముందు మనాలి వీడియోస్లో మనం వీడియోస్ చూసిరో లేదో కానీ మనాలి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. అవి పనిచేస్తాయి. లేదు మనకు కావాలనుకుంటే ఫ్యూచర్లో తీసుకుంటాం. రెయిన్ లైనర్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు రెయిన్ సీజన్ వస్తుంది కాబట్టి కంపల్సరీ అవసరం. ఇది కూడా రైన్ అవుతుంది, 990 రూపీస్. ఇది మనం రెయిన్ లైనర్ సపరేట్గా క్యారీ చేసిన అవసరం లేకుండా జాకెట్కి ఇక్కడ పాకెట్ ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. జాకెట్కి ఇక్కడ పాకెట్ ఉంటుంది బ్యాక్ సైడ్. మన రెయిన్ లైనర్స్ అన్ని దీంట్లోనే పెట్టుకోవచ్చు, సపరేట్గా క్యారీ చేసే అవసరం లేకుండా. ఈ రెయిన్ లైనర్ లైట్ వెయిట్ ఉంది చాలా, అంటే మనం దీని మీద మళ్ళీ వెయిట్ యాడ్ చేయడం సపరేట్గా బయట తీసుకుంటే కూడా వెయిట్ ఉంటాయి కదా.
ఇది రైనాక్స్ వాళ్ళదే కాబట్టి కొంచెం వెయిట్ మంచిగా హ్యాండిల్ చేశారు. చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు వేసుకున్నట్టు కూడా తెలియదు అన్నమాట ఇది. ప్లస్ ఇది హై విజిబిలిటీ కలర్ ఉంది, నియాన్ గ్రీన్ కలర్. సో ఎక్కడి నుంచైనా కనిపిస్తుంది. ఇక్కడ కూడా రిఫ్లెక్టివ్ ఇచ్చారు రైనాక్స్కి. ఇదైతే సపరేట్గా తీసుకోవాలి మనం, జాకెట్ తోటి అయితే రాదు. ఇది రైనాక్స్ రైడింగ్ ప్యాంట్. ఇది కూడా స్టెల్త్ ఎవో ప్రోనే, ఆ జాకెట్కి కంపాటబుల్, ప్లస్ కలర్ మ్యాచింగ్ అంటారు, అదే సేమ్ మోడల్ ఉన్నదా చూడండి. ఇది 8,250 రూపీస్ అనమాట. జాకెట్ ప్లస్ ప్యాంట్ రెండు కలిపితే 21,000కి వస్తాయి కరెక్ట్గా. దీనికి కూడా అన్ని లెవెల్ 2 CE లెవెల్ 2 నాక్స్ ప్రొటెక్షన్ నాక్స్ గార్డ్స్ ఉన్నాయి. హిప్ గార్డ్ ఉంటుంది, ప్లస్ నీ ప్లస్ ఇది షిన్ వరకు వస్తుంది అనమాట మనకి గార్డ్ ఒకటి, నీ గార్డ్ ఒకటి. ఇంకా సేమ్ 600D పాలిస్టర్ కార్డ్రా. ఇది కూడా 2 పాకెట్స్ ఉన్నాయి దీనికి, జిప్పర్ పాకెట్స్. ప్లస్ ఇక్కడ మన వెయిస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ కూడా సేమ్ జాకెట్కి ఇచ్చినట్టే ఈ వెల్క్రో గీత అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక జిప్ వస్తుంది అనమాట, జాకెట్కి కూడా లోపల ఉంటుంది. జాకెట్ ప్యాంట్ అటాచ్ చేసుకోవచ్చు మనం, అంటే కింద పడ్డ క్రాష్ ఉన్నా సరే కింద స్లైడ్ అయ్యేటప్పుడు సపరేట్ అయిపోయి లోపల ఏం డ్యామేజ్ కాకుండా రెండు ఇన్ ప్లేస్ ఉండడానికి. నీ ప్రొటెక్షన్స్ వచ్చేసి మన సైజ్ అంటే మనం వేసుకున్నాక కరెక్ట్ నీకి అడ్జస్ట్ చేసుకోవడానికి లోపల వెల్క్రో ఉంటుంది ఒకటి. ఒకసారి వన్ టైం ఒకసారి మనం చెక్ చేసుకొని ఇది అటాచ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసేసి వేసుకున్నప్పుడు మనం ఇన్ ప్లేస్ పెట్టుకొని వెల్క్రో అటాచ్ చేసేసి జిప్ పెట్టేస్తే అయిపోతుంది. రైడింగ్ బూట్స్ ఇది మనకి కింద బూట్ కట్లా అనిపిస్తుంది కదా. రైడింగ్ బూట్స్ వేసుకున్నాక దాని లెవెల్ని బట్టి మనము ఇక్కడ వెల్క్రో ఇస్తారు, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నీ దగ్గర కూడా సేమ్ ఎలాస్టిక్ ఉన్నాయి, అంటే మూమెంట్ కొంచెం ఫ్రీగా ఉండడానికి. కానీ వెనకాల కూడా మూమెంట్ ఫ్రీగా ఉండడం కోసం ఇక్కడ ఎలాస్టిక్స్ ఇచ్చారు. సీట్ మీద గ్రిప్ ఉంటుంది, కొంచెం గ్రిప్ క్లాత్ ఉంది ఇక్కడ థైస్ దగ్గర, ప్లస్ షిన్ దగ్గర, కింద యాంకిల్ దగ్గర. మూడింటి దగ్గర మనం అంటే టైట్ చేసుకోవడానికి మన లెంత్ సైజ్ని బట్టి లెగ్ సైజ్ని బట్టి కరెక్ట్ ఫిట్టింగ్ ఉండడానికి సెట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. యాంకిల్ దగ్గర మాత్రం వెల్క్రో ఇచ్చారు, టై ఇంకా షిన్ దగ్గర మాత్రం అవి బటన్స్ ఉన్నాయి. ఒకసారి అది వేసుకుంటున్నాం. జిప్పర్స్ వచ్చేసి అన్ని వైకేకే జిప్పర్స్, అంటే మంచి క్వాలిటీ జిప్పర్స్ ఉన్నాయి. దీనికి థర్మల్ వచ్చేసి దీని లోపలనే ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా మనకి ప్యాంట్తో పాటు వస్తుంది థర్మల్, రెయిన్ లైనర్ కూడా వస్తుంది. ఈ థర్మల్ ఏంటంటే మనం సపరేట్ చేసుకోవడానికి ఉండదు. జాకెట్కి కొనుక్కోవాలనుకునే ఎక్స్ట్రా అడిషనల్ థర్మల్ అనేది మనం బయట కూడా వాడుకోవచ్చు, నార్మల్ పఫర్ జాకెట్ లాగా. కానీ ఇదైతే ప్యాంట్కి అటాచ్మెంట్ అయిపోతుంది జిప్ తోటి. మనం ఎలాగో వాడడం కాబట్టి నేనైతే తీసేసిన. మనం ఈ లోపల ఇన్సర్ట్ చేసేసి పైన జిప్స్ పెట్టేస్తే కింద ఈ అటాచ్మెంట్స్ ఉంటాయి. ఇవి దానికి అటాచ్ చేసేస్తే లోపల ఇన్ ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇది ఒకవేళ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా డిటాచ్ చేసేసి మనతో క్యారీ చేయాలని కూడా క్యారీ చేయవచ్చు. అవసరం లేదు అసలు కంటే ఇది వచ్చుకోవచ్చు. దీంతో పాటు రెయిన్ లైనర్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి బ్లాక్ వచ్చింది, అంటే వీటిలో కలర్ ఆప్షన్స్ ఏం లేదు. ఇంకా రెయిన్ లైనర్ బ్లాక్, అది జాకెట్ రెయిన్ జాకెట్ వచ్చేసి నియాన్ కలర్ అయితే మ్యాండేటరీ. అవే 2 కలర్స్ ఉన్నాయి, వేరే కలర్స్ ఏం లేవు ఆప్షన్స్ అయితే రైనాక్స్లో. ఈ రెయిన్ లైనర్ కూడా క్వాలిటీ బాగుంది. ఇది ఎక్స్టర్నల్ రెయిన్ లైనర్, మనం వేరే దాన్ని కూడా వాడుకోవచ్చు, అటాచ్మెంట్ ఏమి ఉండదు. ఇది కూడా ప్యాంట్తో పాటు ఇచ్చేది. ప్యాంట్కి అయితే అన్ని లైనర్స్ వచ్చేసినాయి, మనం ఎక్స్ట్రా ఏం కొనక్కర్ లేకుండా. జాకెట్ మాత్రమే మనం లైనర్స్ తీసుకోవాలి. దీనికి కూడా అడ్జస్ట్మెంట్ సేమ్ ప్యాంట్ లాగానే లోపల జిప్ ఇచ్చారు అనమాట. ఒకవేళ మనం బూట్స్ వేసుకున్నాం, సడన్గా రెయిన్ పడుతుంది, మనం సడన్గా మార్చుకోవాలంటే బూట్స్ తీయడానికి ఒక షేడ్ వెతుక్కొని దాంట్లో వెళ్ళే అవసరం ఉండకుండా డైరెక్ట్ పైనుంచి జిప్ ఓపెన్ చేసేసి వేసేసుకోవచ్చు అనమాట. ఇది లెంత్ విత్ అనేది ఎక్కువ అయిపోతుంది, బూట్స్ నుంచి వేసేసుకొని జిప్ అవన్నీ పెట్టేసుకొని మన లెంత్ తగ్గట్టు పెట్టేసుకోవచ్చు. సో బాగుంది రెయిన్ లైనర్. ఇప్పుడు మనం బయట ఎక్కడైనా నార్మల్ రెయిన్ లైనర్స్ తీసుకుంటే కనుక ఇవన్నీ ఆప్షన్స్ ఉండవు మనకి. సో బెస్ట్ జాకెట్ తీసుకున్నప్పుడు జాకెట్తో పాటు వే తీసుకుంటుందంటే కొంచెం టైం మూమెంట్లో మనకి ఎక్కువ టైం వేస్ట్ కాకుండా కంఫర్ట్ వేస్ట్ కాకుండా ఉంటుంది. వీటికి కూడా వెనకాల రిఫ్లెక్టివ్ స్టార్స్ ఇచ్చారు ప్యాంట్ లెగ్స్ దగ్గర, బాగుంది. ఒకసారి జాకెట్ ప్యాంటు అన్నీ వేసుకొని చూపిస్తాం. ఇది నీ ప్రొటెక్షన్, నేను నీ ప్లస్ షిన్ ప్రొటెక్షన్. ఇది ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు.
అంటే ఎట్లా పెట్టుకోవాలని మనకి జిప్ ఇక్కడ వరకు మీ వరకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఒకసారి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి, లెగ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దీన్ని దీని నుంచి పెట్టేసేయాలన్నమాట ఇట్లా. అది ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది అక్కడనే. ప్రతిసారి చేసుకునే అవసరం లేదు, కానీ ఒక్కసారి మనం ఏంటంటే ఇట్లా మనం బైక్ మీద ఇట్లా కూర్చుంటాం కదా ఇట్లా రైడ్ చేసేటప్పుడు, సో అప్పుడు ఎగ్జాక్ట్ నీ దగ్గర ఇంటాక్ట్ ఉండాలన్నమాట. అది అందరి లెగ్స్ సేమ్ లెంత్ ఉండదు కాబట్టి అట్లా ఆప్షన్ ఉంటుంది, మనం మన లెగ్కి తగ్గట్టు సెట్ చేసుకున్నారు. వన్ టైం సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఎవ్రీ టైం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ పెట్టుకునేటప్పుడు కరెక్ట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది మీకు లూజ్గా అనిపిస్తుంది కదా ఇక్కడంతా. మనం రైడింగ్ బూట్స్ వేసుకున్నాక దీన్ని టైట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఇంతకుముందు చెప్పిన అట్లా కంప్లీట్ లుక్. జాకెట్ ప్యాంట్ నీది కొంచెం అటు ఇటు ఉంది, నేను నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు కరెక్ట్ సెట్ చేసుకొని వేసుకుంటాను. నేను సరే మీకు ఎట్లుంటుందో చూపిద్దామని. ఇంకా బూట్స్ వేసుకుంటే బూట్స్ గ్లౌజ్ అయితే కరెక్ట్ మొత్తం సెట్టింగ్. ఇంకొక విషయం ఏంటంటే మీకు రైనాక్స్ జాకెట్స్ అయినా ప్యాంట్ అయినా గ్లౌజ్ ఏది తీసుకున్నా సరే మనకి ఒకటి వింగ్ మ్యాన్ ఇన్సూరెన్స్ అని ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ట్యాక్స్లలో కూడా ఉంటుంది, వెబ్సైట్లో కూడా చూపిస్తుంది. మనం క్లెయిమ్ చేసుకుంటే కొన్నాక 30 days లోపు ఒకవేళ మన ఇన్ కేస్ అయినా యాక్సిడెంట్ అయినా సరే 50,000 క్లెయిమ్ చేసుకోవచ్చు మనం, 50,000 వరకు. విత్ ఎవ్రీ జాకెట్ ఎవ్రీ ప్యాంట్కి రైనాక్స్ నుంచి తీసుకుంటే అయితే వస్తుంది అది. ఒకవేళ మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా రైనాక్స్ నుంచి అది రిజిస్టర్ చేసుకోండి 30 days లోపు. ఇంకేంటంటే మీరు జాకెట్స్ అయినా సరే రైడింగ్ గేట్స్ ఏదో తీసుకున్నా సరే మన నార్మల్ క్లాత్ సైజ్కి కొంచెం అటు ఇటు ఉండొచ్చు. మీరు ఆన్లైన్లో తీసుకునే కన్నా మీకు షూర్ సైజ్ ఉంటే తీసుకోండి, కానీ లేదంటే ఒకసారి వెళ్ళి ట్రై చేసి క్లాత్స్ అన్ని ఇన్ ప్లేస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మాత్రమే తీసుకోండి. ఏది కొంచెం ఉబ్బరిస్తుంది కదా కొంచెం అంటే అని చెప్పి ఎక్కువ సైజ్ తీసుకోకండి, మరీ ఫిట్ ఉండాలని చెప్పి మరీ తక్కువ సైజ్ తీసుకోకండి. కూర్చున్నా సరే ప్యాంట్ అవన్నీ కంఫర్ట్ ఉండేటట్టు తీసుకోండి, సేఫ్టీ కూడా ఉంటుంది, ప్లస్ చూడడానికి కూడా బాగుంటుంది. మరి చాలామంది ఏం చేస్తారంటే లూజ్ తీసుకుంటారు, సో తీసుకొని ఇంకా యూజ్ ఏమి ఉండదు. గాడ్స్ అన్ని ఇన్ ప్లేస్ లేనప్పుడు మనకి దాని పర్పసే వేస్ట్ అయిపోతుంది కదా, సో చూసి తీసుకోండి. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శాస్త్రా డైరీస్. రైట్ సేఫ్, వేర్ యువర్ క్రాఫ్ట్.